అందరికీ నమస్కారం. రాష్ట్రానికి 6,000 కోట్ల నష్టం, తీవ్ర షాకులో ముఖ్యమంత్రి. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నగరవాసులకు మెట్రో రైలు సౌకర్యవంతమైన సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తోంది. రోజు 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తూ తమ గమ్యాలకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే హైదరాబాద్ మొదటి దశలో 3 కారిడార్లలో రైలు పరుగులు పెడుతుండగా రెండో దశలో భాగంగా మరో 5 కారిడార్లో మెట్రో మార్గాన్ని విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డిపిఆర్ సిద్ధం కాగా ఆయా మార్గాల్లో భూసేకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ కూడా చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రెండో దశపై ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం ఎన్నో సవాలుతో కూడుకున్నదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్పై సీఎం రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రెండో దశలో సుమారు 76 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు చాలా సవాలుతో కూడినున్నదని, మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ నిర్మాణంలో ఎల్&టీ సంస్థకు భారీగా నష్టం వాటిందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అనుభవంతో ప్రైవేటు సంస్థలు రెండో దశ నిర్మాణానికి ముందుకు రావడానికి భయపడుతున్నట్లు తెలిపారు. మొదటి దశ మెట్రో ప్రాజెక్టు వల్ల ఎల్&టీ సంస్థకు సుమారు 6,000 కోట్ల నష్టం వచ్చిందని పేర్కొన్నారు. అయితే ఏడాదికి 1,100 కోట్ల నష్టాన్ని ఎల్&టీ సంస్థ భరిస్తోందని ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోని నిర్వహిస్తున్నాయని చెప్పుకొచ్చిన ఎన్వీఎస్ రెడ్డి మెట్రో నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని వివరించారు. అయితే మెట్రోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. దేశంలో రెండో దశ మెట్రో నిర్మాణానికి 24,269 కోట్లు అవసరం అవుతున్నాయని తెలిపిన ఎన్వీఎస్ రెడ్డి ఇందులో 48% నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు. అయితే హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై మంత్రివర్గ ఆమోదం వచ్చిన తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపించామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే మెట్రో రెండో దశ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అయితే మరోవైపు హైదరాబాద్ ప్రజలు పూర్తి సహకారం ఉంటే రెండో దశ మెట్రో ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయగలుగుతామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.